సుజనా చౌదరి గారికి రైట్ షోల్డర్ హ్యూమరస్ ఫ్రాక్చర్ అయింది. ఆయన లండన్లో స్లిప్ అయి పడిపోవటం వల్ల ఈ ఫ్రాక్చర్ జరిగింది. కొంచెం కమ్యూనిటెడ్ ఫ్రాక్చరు 5-6 ముక్కలైంది. బట్ ఆయన ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ రాగానే కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో సర్జరీ చేసాం. 4 గంటల పైన జరిగింది ఆపరేషను. అన్ని ముక్కల్ని చేకూర్చి ప్లేట్లు స్క్రూస్ తోటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అవడం జరిగింది. 4 సర్జన్స్ పాల్గొన్నాం ఈ ఆపరేషన్లో. ఆయన చక్కగా మళ్ళీ ఈ చేతిని అంతకుముందులాగే నార్మల్గా యూజ్ చేసుకుంటారు. బట్ కనీసం నెల నుంచి 2 నెలల దాకా ఫిజియోథెరపీ అవసరం. సో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది. ఆయన త్వరగా కోలుకుంటాడని మేము దేవుడిని ప్రార్థిస్తున్నాం. సుజనా చౌదరి గారికి రైట్ షోల్డరు హ్యూమరస్ ఫ్రాక్చర్ అయింది. ఆయన లండన్లో స్లిప్ అయి పడిపోవటం వల్ల ఈ ఫ్రాక్చర్ జరిగింది. కొంచెం కమ్యూనిటెడ్ ఫ్రాక్చరు 5-6 ముక్కలైంది. బట్ ఆయన ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ రాగానే కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేటలో సర్జరీ చేసాం. 4 గంటల పైన జరిగింది ఆపరేషను. అన్ని ముక్కల్ని చేకూర్చి ప్లేట్లు స్క్రూస్ తోటి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అవడం జరిగింది. 4 సర్జన్స్ పాల్గొన్నాం ఈ ఆపరేషన్లో. ఆయన చక్కగా మళ్ళీ ఈ చేతిని అంతకుముందులాగే నార్మల్గా యూజ్ చేసుకుంటారు. బట్ కనీసం నెల నుంచి 2 నెలల దాకా ఫిజియోథెరపీ అవసరం. సో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది. ఆయన త్వరగా కోలుకుంటాడని మేము దేవుడిని ప్రార్థిస్తున్నాం.